మహబూబ్నగర్ జిల్లా మిర్జిల్ మండలం చిల్వేరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. 2వ తరగతి చదువుతూ 8 సంవత్సరాల వయసున్నటువంటి బాలుడు గాలిపటం తండ్రి కొనిపిస్తా అన్నా కూడా మారం వేయడంతో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. బాలుడు చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఘటన అసలు ఆత్మహత్య చేసుకుండా ఏం జరిగిందనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం ఆ చిలివేరు గ్రామంలో ప్రస్తుతం ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం ఇంటి దగ్గర ఉన్నాం. తన కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ యొక్క గుండె కోతని, వాళ్ళ యొక్క బాధని కూడా ఎవరు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, అంటే ఎట్లా జరిగింది, ఏం జరిగింది, బాబు ఏం చేస్తుంటాడు? చదువుకుంటాడు సార్, 2nd క్లాస్ చదువుతున్నాడు. 9 years ఉంటాయి. నిన్న సండే ఉండే కదా సార్, నిన్న సండే రోజు ఆ గాలిపటంగి ఎగిరాయని కానీ పోయినాడు. పోతే అది కొంచెం చినిగిపోయిందంట. చినిగిపోతే వచ్చి వాళ్ళ ఫాదర్ని నాకు అమౌంట్ అని అడిగినాడు సార్. అడిగితే నీకు ఎప్పుడు పైసలేనారా అని అనుకుంటేనే ఆల్రెడీ 20 రూపీస్ ఇచ్చినట్ట. ఇచ్చినాక అది కొనుక్కొని చేను కొంపారా, చేను కాడ కొంచెం పని ఉంది, మళ్ళీ వచ్చినాక రేగాయలు ఉంటాయి ఆడ తీసుకొని వస్తాము, ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆడుకుందాం అని అన్నట వాళ్ళ నాన్న. అని అంటే నేను చేనుకి రానన్నాడట. అంటే ఇంటికాడ ఏం చేస్తావరా, చేను కొందా అని అనే వరకు ఇక వాడు అలిగి ఇంట్లో కురికినాడు సార్. ఇంట్లో కురికి ఇంట్లో పత్తి ఉంది, ఆ పత్తి మీదకి వెళ్ళి వాడు సబ్జెక్ట్ ఎక్కినట. సబ్జెక్ట్కి వాళ్ళ ఫాదర్ మీదకి పోయి ఆ ఇంక్యులేటర్లకి వెళ్ళి చూసి పిలిచిండంట. దారా చేనుకొందారా, ఎందుకు ఇంట్లో ఎందుకున్నావు అంటే ఇంకా ఆ చిన్న బాబు ఏం చేసుకుంటాడని ఆయనకు కూడా తెలియదు కదా. ఇక బాబు ఆ సజ్జ మీదకి వెళ్ళి పిలుస్తుంటే నాకు కుట్ట కూర్చున్నాడంట. ఇంకా సరే వాడే దిగుతాడు కదా అన్నట్టు వాళ్ళ ఫాదర్ కిందికి వచ్చేసినాడు. ఇంకా అది ఎప్పుడు వేసుకున్నాడు సార్. ఇంకా తలుపు తీరా అంటే లోపల గడ పెట్టుకున్నాడు. గడ పెట్టుకున్నందుకు వీళ్ళు పోనీకి రాలేదు. ఇంకా అదొకటితో తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసేంత వరకు అప్పటికే అయిపోయింది సార్. అంటే ఎప్పుడు చూశారు బాబు ఇట్లా జరిగినటువంటి విషయం? ఎప్పుడు చూశారు? ఎన్ని గంటలకు చూసుకున్నారు సమయం సార్? ఎన్ని గంటలకి బాబుని చూశారు? 9:30 అయింటుంది సార్. 9:30 అవుతుంది. 9:30. అంటే దేనితో వేసుకున్నాడు బాబు? చీరతో సార్. అంటే ఎట్లా ఉండేవాడు బాబు మొదటి నుంచి కూడా? ఎట్లా ఆలోచన, ఎట్లా విధానం ఎట్లా ఉండేది? ఎట్లా యాక్టివ్గా ఉండేవాడా? ఎట్లా యాక్టివ్గానే ఉండేది. చిన్న బాబుగా సార్, చిన్న బాబు. ఇంకా వాడు యాక్టివ్గానే ఉండేది. ఎప్పుడు ఇంకా అదే సండే రోజు వచ్చిందంటే ఇటకెళ్ళి ఆడుకునేది చిన్న చిన్న పిల్లలు అందరు కలిసి. మామూలుగా నిన్నమొన్న ఈ గాలిపటంగులు అని నిన్నమొన్న తయారైంది. ఇంతవరకు ఇంకా స్కూల్ లేకపోతే జరసేపు రాసుకున్నట్టు ఇటకెళ్ళే ఉండేది చిన్న బాబు. మరొకటికి ఇక్కడ ఒక తల్లులు ఉన్నారు, వాళ్ళతో ఒక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, బాబు గురించి ఎట్లా చెప్తారు? ఇట్లాంటి సంఘటన జరిగింది, అసలు ఊహించారా మీరు ఇట్లాంటి బాబు ఇట్లా చేసుకుంటారనే విషయంలో ఏం చెప్తారు? బాబు మంచోడు బాబు, ఇట్లా చేసుకుంటాడని ఎవ్వరు అనుకోలేదు. మీతో మంచిగా పలకరించేవాడు, మాట్లాడు. మంచి బాబు, మంచి బాబు, మంచోడు. చదువుకే గుర్తు, ఆనకే గుర్తు. ఎవరింటి కోడు పిల్లలతోటి ఆడేది, అంతేగాని ఏం చేయకపోయేది. సో అవ్వ ఉంది. ఎట్లా ఉన్నాడు మనోడు? ఎట్లా చూసేవాడిని? ఎట్లా ఉన్నాడు? మంచివాడే సారు, మంచివాడు అయినందుకే ఆడుకున్నాడు. చదువుకు రానిపేటలో చదువుకేసేది. నిన్న మొన్న పడలేదు అని మన ఇంటికి వచ్చినట్టు ఈ గాలిపాత అంగిలేకనే ఇంకా గాలిపాత అంగిలేకనే లేచిపోయింది అంతే. ఇంకా చచ్చిపోతాడు, ఆ ఇంట్లోకి పోతాడు, చచ్చిపోతాడు అని మేము అనుకోలేదు. కర్మం అంతా తెలియదు. అందరం ఆకిట్లా ఎండపరుపు కూర్చున్నాం. ఇట్లా పతంగి ఇవ్వలేదా? ఇచ్చిండ్రు. ఇచ్చినాక కొంచెం చినిగిపోయింది. తల్లి మీద పడుతుందని, దారం పడితే ఇట్లా దారం తెగిపోతుందని, కాళ్ళ చుట్టూ పడుతుందని దూరం పోరా అని అన్నాడంట. దూరం పో అంటాల అట్లా బయటకు పోయినా అయిపోతున్నది. ఇంట్లోకి పోయిండు వాడు. బయటకు పోకుండా ఇంట్లోకి పోయి ఆ పని చేసుకున్నాడు. అంతేవరకే. ఇంకా ఎవరు ఏమీ అనలేవాడిని, కొట్టలేదు, తిట్టలేదు. ఓ దెబ్బ కొట్టినాడు గారు ఓ మాట అనలేదు లేదు. గార్వంగా పుట్టినాడు, గార్వంగానే పెంచారు, గార్వంగానే ఉన్నాడు. మాకు మంచిగా లేదు, ఇంట్లో తల్లికి మంచిగా లేనందుకు ప్రాబ్లం ఏమన్నా అయితే కష్టం మీద బోధ పడుతుంది అని చెప్పిండ్రు. చెప్తే అట్లా బయటికి పోతేనేమో మంచిగా ఉంటుండే. ఇంట్లోకి పోయి ఈ పని చేసుకున్నాడు. ఇంట్లోకి పోతే ఇంకేమో నాకుతో బెదిరితాం అనుకున్నాడు. బెదిరితావు అనుకున్నాడు, ఈ పని చేశాడు. బెదిరిస్తున్నాడు. గాలిపటానికి లేకనే ఇంకా ఈ తులోఫాన్లు బోలోఫాన్లు లేవు, ఏం లేకుండా మంచిగానే ఉండేది. మంచిగా పడిపోయి రాంపేట పడికి ప్రైవేట్ పడికి టీచర్లు సార్ వాళ్ళు అందరూ వచ్చి చూసిపోయి ఏడ్చిపోయారు. వాళ్ళు కూడా ఏం చేస్తాం, ఎవరేం చేస్తే ఏం చేస్తున్నాం, ఎవరేం చేసినా ఏం చేస్తారు. అంటే మీతో ఉడక మాట్లాడేవాడా బాలుడు? బాబు ఎట్లా, ఏం చెప్పండి? మనకు సంబంధించిన మాట్లాడేది సార్. మేము మేనత్తని, నువ్వు చిన్నాడు ఎన్నడన్నా పండుగ పబ్బాని వస్తే మాట్లాడేది. నేను మొన్న శుక్రవారం నాడు వచ్చిన. శుక్రవారం నాడు వస్తే పతంగి కావాలి, 4 రూపాయలు అంత ఉన్నాయి, అట్లున్నాయి. పతంగి ఇంకొక రూపాయి కావాలి అని ఏడుస్తున్నాడు అలా మా పక్కల బెడ్ మీద.
వాళ్ళ అమ్మమ్మ తిడితే ఏడ్చిండు. ఏడిస్తే నేను 1 రూపాయి ఇచ్చిన. ఇంకా వాడు బయటికి వెళ్ళిపోయి పతంగి తెచ్చుకున్నాడు, పిల్లలల్లో ఆడుకున్నాడు. అంతే. ఇంకా నిన్న తెన్నాన లేచినాము, ఆకిలి ఊడ్చినాము, చాయ్ పెట్టుకున్నాము, ఆమెకు పాలు కాసినాము, గంతే. బూ వండినాము. ఇంకా ఆడు ముఖం కడుక్కున్నాడు, మా తమ్ముడు ముఖం కడుక్కున్నాడు, మా కోడలు, నేను, మా అక్కున్నాం, ఇద్దరం. మేము పయ్యల్లో ఉన్నాం. మా తమ్ముడు నలుగురు ముఖం కడుక్కున్నాను. ఉడుకు చాయ్ పోసుకున్నాం. ఆడు ముఖం కడుక్కున్నాడు. ఇంక నేను ఎత్తికో గిలాసాల చాయ్ పోసుకున్నాను, తాగినాం. ఆడు 3 డబ్బా రొట్టెలు వేసుకున్నాడు, చించుకున్నాడు, గిలాస చెంచా తీసుకొని బయటకు వచ్చాడు. నేను ఇట్లా కూర్చొని తాగుతున్నా. వాళ్ళ అమ్మని లేవమ్మా పాలు తాగు, లేవమ్మా అని నేను అంటున్నా. అంటే జరలీల వాడు ఎండపొలుపు రాని, ఎండపొలుపు వెళ్ళినాక నేను బయటకు వస్తా అని ఆమె అన్నది. అంటే ఇంకా అదే మేము ఆపత్తి సంపత్తి జోలి పెట్టుకుంటే బయట ఇంట్లోనే కూర్చున్నాం. తండ్రికి ఆ మాట అన్నాడంట, ఇంక పతంగి ఎందుకు తీస్తున్నావురా, మన గాచారమే మంచిగా లేదు, ఎవరికన్నా ఏమన్నా అయితే ఏంది, మన అదృష్టం మంచిగా లేదా అని గంతే అన్నాడు. మేము వినలేదు సార్, మేము వినలేదు అంతనే అన్నాడంట. అలాగ ఆడ నుంచి ఆడికెలా కూర్చున్నారు చూడు, ఇంటికాడ ఇల్లు అంతా కూర్చున్నారు, ఎండపొలిపికే కూర్చున్నారు. నేనేం ఇంట్లో ఉన్నా, నేను వినలేదు. మా తమ్ముడు ఏమన్నది వినలేదు, పాప పుణ్యం వినలేదు, భగవంతునికే తెలుసు ఎంత అన్నాడో తెలియదు. ఇంకా ఆడింట్లోకి పతంగి తీసుకొచ్చి ఇట్లా వేసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు సిద్ధు, ఇంతనే పొక్కబడ్డది కదా, ఇది ఏదన్నా దారం తీసుకొని కట్టుకోరా, మీ నాయన పోయినాక మేము పైసలు ఇస్తాం కొనుక్కోసుకుందాం అని నేనన్నా. అని అంటే అడింగినలే. ఇంకా మా మరదలు వేసి గిడ కుర్చీ వేస్తే బ్రష్ కోల్గేట్ పెట్టుకొని వచ్చింది ఆ పిల్ల. మా మరదలు కుర్చీ వేస్తే వచ్చి పండ్లు తోముకొని గిని పాల కొడదాయి గంతే. ఆడు ఎప్పుడు పోయి అందులో తలుపు మూసుకున్నది మేము ఎవ్వరం చూడలేదు చూడు సార్. మా తమ్ముడే చూసిండో ఎట్లనో పోయి చూసిండు. ఆ పిల్ల చేనుకోదామని మండేవాడదామని చేనుకు తయారయ్యారు. పెట్టుకున్నారు, బేసిన్ గిన్నెలు అవన్నీ తీసుకున్నారు, తయారయ్యారు. పిల్ల మీద ఏం పోయి చూసి నాయన తమ్ముడు ఉరి పెట్టుకున్నాడు అన్నాడు. అప్పుడే ఇంకా లబ్బ మొత్తుకున్నాడు. ఇంత చిన్న పిల్లగాడికి ఎట్లా ఆలోచన, మాకే మైండ్ పడతలేదు సార్. నిన్నటి నుంచి నిన్న ఆ పిల్లగాడు చచ్చిపోయిన నుంచి ఈ టైం వరకు మాకే గీ పిల్లగానికి ఎట్లా తెలుస్తుంది, మనమే చావాలంటే ఎట్లా చావాలి అని మనకు ఆలోచన ఉంటుందని నాకే అర్థం పట్టదాకా ఈ నెత్తి మెడలు వీకుతున్నాయి. మాకు ఆలోచన దొరక ఈ టైంకి తిండి కూడా లేదు, కూర్చున్నాం, ఈడ కూర్చున్నాం. రాత్రి బొంద పెట్టించినాం, తెల్లారులు ఏడ్చుకుంటూనే కూర్చున్నాం. తెల్లారులు మా తమ్ముడు ఏడ్చుకుంటూ ఆకిలి నిండా తిరుగుతూనే ఉన్నాడు. మాకు నిద్రలు వస్తలేవు. ఇక ఒకటే ఏజ్ ఉన్నాయి, మేము నిద్ర పోకూడని కొరలలాకనే కూర్చున్నాం. మేమేం చేస్తాం. చిల్వేరు గ్రామంలో సిద్ధు అనేటువంటి బాలుడు 2వ తరగతి చదువుతూ 8 సంవత్సరాల్లో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి బాలుడు తన యొక్క గాలిపటం ఏదైతుందో చినిగిపోవడంతో తండ్రి తనను గాలిపటం చినిగిపోయింది వద్దు అని చెప్పడంతో కూడా ఒక్కసారిగా ఆ ఉత్సాహంగా ఉన్నటువంటి బాలుడు ఒక్కసారిగా ఉరి వేసుకోవడంతో ఇంతటి యొక్క చిన్న బాలుడు ఒక్కసారిగా ఈ యొక్క సంఘటనకి పాల్పడడంతో కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క గాలిపటాల పండుగ 2 రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి గాలిపటాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మోంజా దారాలు ఏవైతున్నాయో అవి ప్రమాదకరంగా మారడంతో కూడా గ్రామాల సైతం కూడా ఆ యొక్క మోంజా దారాలు ఏవైతున్నాయో అవి కూడా గ్రామాలకు రావడంతో కూడా ఆ యొక్క దారాల ద్వారా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా తండ్రి చెప్పడంతో కూడా ఒక్కసారి కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి తన యొక్క చీరతోటి ఇంట్లో ఉన్నటువంటి వెంటిలేషన్కి ఈ యొక్క చీర కట్టుకొని తన మెడకేసుకొని ఉరి వేసుకోవడంతో ఈ యొక్క ఘటన గ్రామంలో చాలా విషాదచాలైతే అలుముకున్న పరిస్థితి. అసలు కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క ఘటనతోటి ఆశ్చర్యపోతున్నాడు. అసలు ఇంత చిన్న వయసులో ఈ బాలుడు ఎలా వేసుకున్నాడు, ఈ ఆలోచనలు ఎలా వచ్చాయని చెప్పేసి కూడా గ్రామము సైతం అటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.